హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో మనం ఇవాళ జరగబోతున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ గురించి చూసేద్దాం. సో డైరెక్ట్గా స్టాట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఐపీఎల్లో టోటల్ 25 టైమ్స్ ఆడారు ఒకరితో ఒకరు. ఇందులో రికార్డ్ కంప్లీట్గా కేకేఆర్ సైడే ఉంది. కేకేఆర్ 16 మ్యాచెస్ గెలిచింది ఈ 25 మ్యాచెస్లో, అండ్ ఎస్ఆర్హెచ్ ఓన్లీ 9 మ్యాచెస్ గెలిచింది. ఒకవేళ లాస్ట్ 10 మ్యాచెస్ లో కనుక వీళ్ళిద్దరు రికార్డ్ చూస్తే అగైన్ ఇది కేకేఆర్ సైడే ఉంది. కేకేఆర్ 7 మ్యాచెస్ గెలిచింది అండ్ ఎస్ఆర్హెచ్ ఓన్లీ 3 మ్యాచెస్ గెలిచింది. అదే ఈడెన్ గార్డెన్స్ సైడ్ కి వచ్చేస్తే ఈ రోజు మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది కోల్కతాలో, అండ్ అక్కడ కూడా కేకేఆర్ కే స్ట్రాంగ్ రికార్డ్ ఉంది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. అగైన్ టోటల్ గా 9 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరు ఆ గ్రౌండ్ లో, అండ్ అందులో 6 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది. అండ్ ఒకవేళ 2023లో వీళ్ళిద్దరి పొజిషన్ కనుక చూస్తే టేబుల్ పొజిషన్ పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ 7th ప్లేస్ లో నిలిచింది అండ్ ఎస్ఆర్హెచ్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి లాస్ట్ ఇయర్ 10th ప్లేస్ లో ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే కేకేఆర్ క్లియర్ ఫేవరెట్స్ గా తెలుస్తుంది. బట్ మనం ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్ డీటెయిల్స్ చూసేద్దాం. ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం, ఇద్దరిది ఎవరి స్ట్రెంగ్స్ ఎంతో చూసేద్దాం. సో ఫస్ట్ టాప్ ఆర్డర్ చూస్తే కేకేఆర్ టాప్ ఆర్డర్ లో ఈసారి ఫిల్ సాల్ట్ కానీ రహమానుల్లా గుర్బాజ్ కానీ ఇద్దరులో ఎవరు ఆడబోతున్నారు అనేది ఇప్పటి వరకు క్లియర్ గా అయితే తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ రహమానుల్లా గుర్బాజే ఆడారు, బట్ ఈసారి జేసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్ రిప్లేస్మెంట్ గా వచ్చాడు అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అండ్ సో అందుకే క్లారిటీ రావట్లేదు ఎవరుంటారు ప్లేయింగ్ లెవెన్ లో అనేసి. బట్ వీళ్ళిద్దరిలో ఒకరు వికెట్ కీపింగ్ చేస్తూ టాప్ ఆర్డర్ ఓపెనర్ గా ఉండడం ఖాయం. మిగతా ఓపెనర్ గా వెంకటేష్ అయ్యర్ ఉన్నారు అండ్ వన్ డౌన్ లో నితీష్ రాణా ఉండనే ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ అండ్ నితీష్ రాణా పొజిషన్స్ చేంజ్ చేసుకొని 3 and 4 లో ఆడతారా అనేది వెయిట్ చేయాలి. బట్ నాకు తెలిసి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ బ్యాట్స్మెన్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి ఎవరన్నా రావచ్చు, ఫ్లోటింగ్ పొజిషన్ లాగా ఉండొచ్చు అని అనిపిస్తోంది. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ డీసెంట్ బ్యాటింగ్ లైనప్ టాప్ 3 అండ్ ఐఎమ్ గివింగ్ ఇట్ as 8.5 అవుట్ ఆఫ్ 10. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టాప్ 3 చూస్తే అభిషేక్ శర్మ ఉన్నాడు. లాస్ట్ సీజన్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఆల్మోస్ట్ 400-500 రన్స్ కొట్టాడు లాస్ట్ సీజన్ లో, అండ్ హీఈస్ అ వెరీ గుడ్ యంగ్ టాలెంట్. సో మయాంక్ అగర్వాల్ ఈసారి ట్రావిస్ హెడ్ రావడం చేత తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది ఖచ్చితంగా. అండ్ వన్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి ఉండనే ఉన్నాడు. సో అగైన్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ ఆన్ పేపర్. సో ఆన్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ దిస్ ఆల్సో ఐఎమ్ రేటింగ్ యాజ్ 8.5 అవుట్ ఆఫ్ 10. ఒకవేళ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ కి వచ్చినట్లయితే కేకేఆర్ లైనప్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్ అండ్ 7th ప్లేస్ లో మనీష్ పాండే కానీ లేదంటే రమన్దీప్ సింగ్ కానీ ఉండబోతున్నారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సో ఈ స్థానం పేరు క్లారిటీ లేదు, ఎందుకంటే మనీష్ పాండే న్యాచురల్ గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఈ డెత్ లో ఫినిషింగ్ రోల్ తనకి అంతగా ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు ఇంతకు ముందు. సో ఐడియా రావట్లేదు ఎవరు ఉంటారనేసి. అదే రమన్దీప్ అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అని తెలుస్తుంది, అండ్ వీళ్ళ స్క్వాడ్ లో ఎక్కువ డెప్త్ లేదు చెప్పాలంటే. సో ఇవే వీళ్ళ దగ్గర ఉన్న మంచి ఆప్షన్స్, అండ్ వీళ్ళిద్దరు ఎవరు ఉంటారు టీంలో అనేసి చూడాలి. ఒకవేళ మనీష్ పాండే నెంబర్ 4 ఆడిస్తే శ్రేయస్ అయ్యర్ కి, రింకు సింగ్ కి వాళ్ళందరూ ఒక పొజిషన్ డౌన్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఐడియల్ పొజిషన్స్ అయితే కావు అవి. సో మోస్ట్లీ నెంబర్ 7 లో రమన్ దీపే ఉండబోతున్నాడు అని అనుకుంటున్నాను. లేదంటే ఎక్స్పీరియన్స్ వైపు వెళ్ళాలంటే మనీష్ పాండేకి ఇవ్వచ్చు, కొత్త రోల్ ఇవ్వచ్చు, ఫినిషింగ్ రోల్. మళ్ళీ తను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. సో అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ లైనప్ అని చెప్పాలి. బట్ ఒక్క ప్లేస్ 7th ప్లేస్ లో అన్సర్టెనిటీ ఉంది, అండ్ వాళ్ళు కూడా వాళ్ళ మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ పొజిషన్ కాదని చెప్పాలి వాళ్ళది. సో కాబట్టి నేను కొంచెం తగ్గించి 8.5 ఇస్తున్నాను. లేదంటే శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్ ఆర్ టూ గుడ్. సో ఇట్ కెన్ బి రేటెడ్ 9.5 అక్కడ ఇంకొక మంచి బ్యాట్స్మెన్ ఉన్నట్లయితే నెంబర్ 7 లో. అదే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ కి వస్తే అగైన్ బ్లాక్ బస్టర్ బ్యాటింగ్ లైనప్ ఎయిడెన్ మార్క్రమ్ అండ్ హెన్రిక్ క్లాసెన్ ఉన్నారు. హెన్రిక్ క్లాసెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిమిటెడ్ ఓవర్స్ బ్యాట్స్మెన్ గోయింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. అండ్ నెంబర్ 6 అండ్ నెంబర్ 7 సో అబ్దుల్ సమాద్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఉంటారు మోస్ట్లీ. కానీ మయాంక్ అగర్వాల్ టాప్ లో ఉండట్లేదు కాబట్టి ఒకవేళ అగైన్ అబ్దుల్ సమాద్ చాలా లిమిటెడ్ గా బ్యాటింగ్ చేసేవాడు. ఓన్లీ 10 బాల్స్ 15 బాల్స్ ఆడేవాడు మాక్సిమం. ఓన్లీ హిట్టింగ్ కే వచ్చేవాడు. సో మయాంక్ అగర్వాల్ ని ఒకవేళ ఈ పొజిషన్ లో ట్రై చేస్తారా ఎస్ఆర్హెచ్ ఎక్స్పీరియన్స్ కోసం అనేది చూడాలి. బట్ మోస్ట్లీ అబ్దుల్ సమాదే ఉంటాడు నెంబర్ 6 లో. ఇంపాక్ట్ ప్లేయర్ తో మారుతూ ఉంటాడు తను. సో అగైన్ దీనికి నేను 8.5 రేట్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ 10. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ బౌలింగ్ ఈసారి అందరికి తెలిసే ఉంటది. మిచిల్ స్టార్క్ ని 24.75 crores కి కొన్ని కేకేఆర్ రికార్డ్ సృష్టించింది. అండ్ హీ విల్ మొత్తం
ఫాస్ట్ బౌలింగ్ అతని మీద డిపెండ్ అవబోతుంది కేకేఆర్ది. అండ్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉండనే ఉన్నారు. అండ్ మరొక ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఫాస్ట్ బౌలింగ్ స్లాట్ ఖాళీగా ఉంది. దాంట్లో ఇదర్ స్వింగ్ బౌలర్స్ హర్షిత్ రాణా కానీ చేతన్ సకారియా కానీ ఉండబోతున్నారు. అండ్ మిచిల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి అతనికి తోడుగా ఆపోజిట్ కాంబినేషన్. సో మోస్ట్లీ చేతన్ సకారియా ఉండడు, హర్షిత్ రాణానే ఉంటాడు. తను ఒక గుడ్ డొమెస్టిక్ బౌలర్. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది వైభవ్ అరోరా అని, తను కూడా మంచి స్వింగ్ బౌలర్. బట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళ ప్రాక్టీస్ వీడియోస్ కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే హర్షిత్ రాణాని ఎక్కువ కొంచెం హైలైట్ చేస్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. సో మోస్ట్లీ హర్షిత్ రాణానే ఉంటాడు ప్లేయింగ్ 11లో. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా లాస్ట్ సీజన్లో అసలు ఎవరికి తెలియకుండా వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సుయేష్ శర్మ ఉంటాడు. స్పిన్ పిచ్ కాబట్టి కేకేఆర్ ఈసారి మంచి స్పిన్ పిచ్ అని అంటున్నారు. ట్రెడిషనల్గా ఆల్సో ఇట్ వాజ్ ఏ గుడ్ స్పిన్నింగ్ వికెట్. సో 3 స్పిన్నర్స్ని ఆడిస్తారు, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి అండ్ సుయేష్ శర్మ. అండ్ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ ఇయర్ స్పిన్నింగ్ పరంగా చూసుకుంటే. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈజ్ అగైన్ అనదర్ బ్లాక్ బస్టర్ బౌలింగ్ లైనప్. ప్యాట్ కమిన్స్ ఈసారి అగైన్ 20.5 crores తో మరొక రికార్డ్ బ్రేకింగ్ ప్రైస్ కి ఎస్ఆర్హెచ్ కొన్నారు ప్యాట్ కమిన్స్ ని. అండ్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. అండ్ భువనేశ్వర్ కుమార్ ఈస్ దేర్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ భారాన్ని మోస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. భువనేశ్వర్ ఉన్నాడు, ఉమ్రాన్ మలిక్ ఉన్నాడు, అండ్ టీ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంటాడు. అండ్ అబ్దుల్ సమద్ అండ్ టీ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్ డిపెండింగ్ ఆన్ బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళ టీంలో ఉంటారు. ఇంకొకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా మంచి బౌలింగ్ లైనప్ ఇది. సో ఓన్లీ వీక్ లింక్ హియర్ ఈస్ ద సెకండ్ స్పిన్ ఆప్షన్. వాషింగ్టన్ సుందర్ విల్ బి ద ఫస్ట్ స్పిన్ ఆప్షన్. సో ఇక్కడ సెకండ్ స్పిన్ ఆప్షన్ ఈదర్ మయాంక్ మార్కండే కానీ ఉండొచ్చు, లేదంటే ఆర్సీబీతో ట్రేడింగ్ చేసుకున్న షాబాజ్ అహ్మద్ కానీ ఉండొచ్చు. బట్ షబాజ్ అహ్మద్ కొంచెం ఆల్రౌండర్ కాబట్టి మరి అంత బౌలింగ్ డెప్త్, ఐ మీన్ బాగానే బౌలింగ్ వేస్తాడు, బట్ మరి అంత రెగ్యులర్ బౌలర్ కాదు. మయాంక్ మార్కండే అయితే అవుట్ అండ్ అవుట్ బౌలర్ ప్లస్ బౌలింగ్ ఆల్రౌండర్ లాగా చెప్పొచ్చు కొంచెం. సో మోస్ట్లీ మయాంక్ మార్కండేనే ఉండొచ్చు. అందులో ప్రతి టీంలో ఈ మధ్య లెగ్ స్పిన్నర్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మయాంక్ మార్కండా ఉండబోతున్నాడు మోస్ట్లీ. హసరంగా ఈజ్ ఎనీవేస్ అన్అవైలబుల్ ఫర్ దెమ్. సో ఇది వీళ్ళ లైనప్. అగైన్ దీన్ని 8.5 రేట్ చేస్తాను నేను. వెరీ గుడ్, ఎందుకంటే సెకండ్ స్పిన్ ఆప్షన్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి 8.5 ఇచ్చాను. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో 9 or 9.5. అంత బాగుంది వీళ్ళ బౌలింగ్ లైనప్. సో వీళ్ళ స్ట్రెంగ్స్ ఒకసారి మనం చూస్తే కేకేఆర్ స్ట్రెంగ్స్ ఆర్ డెఫినెట్లీ సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది. అండ్ వీళ్ళ స్ట్రెంగ్స్ డెఫినెట్లీ వచ్చేసి వైడ్ వెరైటీ ఆఫ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్స్ లో మంచి శ్రేయస్ అయ్యర్ అండ్ నితీష్ రాణా నుంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ మంచి ఫినిషర్స్ ఉన్నారు, రింకు సింగ్ అండ్ ఆండ్రే రసెల్. సో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇది వీళ్ళ ప్లస్ పాయింట్. అండ్ వీళ్ళ నెగిటివ్ పాయింట్ వచ్చి ఓవర్సీస్ స్పీడ్ బౌలింగ్ ఆప్షన్. సో మిచెల్ స్టార్క్ ని తప్పిస్తే వాళ్ళకి చాలా పెద్దగా ఆప్షన్స్ లేవు. దుష్మంతా చెమీరా ఉన్నాడు స్క్వాడ్ లో, బట్ తను కూడా ఇంజురీ తో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఒకవేళ మిచెల్ స్టార్క్ కి ఏమన్నా స్లైట్ ఇంజురీ జరిగితే ఎవరు ఉంటారు వీళ్ళ స్క్వాడ్ లో అనేది. సో డెప్త్ చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్ స్క్వాడ్ డెప్త్ కూడా ఈ ప్లేయింగ్ 11 మనం పక్కన పెడితే ఎవరికైనా ఒకవేళ ఇంజురీ అయినా మంచి ఫామ్ లో లేకపోయినా వాళ్ళని ఎవరు రిప్లేస్ చేయాలంటే మంచి ప్లేయర్స్ లేరు. సో అదే కేకేఆర్ కి నెగిటివ్. అండ్ ఎస్ఆర్హెచ్ చెప్పాలంటే అగైన్ వాళ్ళ స్ట్రెంగ్స్ చెప్పాలంటే బ్యాటింగ్ డెప్త్ అని చెప్పాలి, అండ్ బౌలింగ్ లో వెరైటీ అని చెప్పాలి. సో యూ హ్యావ్ ఏ అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్ లైక్ ఉమ్రాన్ మలిక్, అండ్ డెత్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లైక్ నటరాజన్ ఉన్నాడు, అండ్ దెన్ స్వింగ్ బౌలర్ ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. పవర్ ప్లే స్పిన్ ఆప్షన్ ఉంది వాషింగ్టన్ సుందర్, అండ్ దెన్ మంచి లెగ్ స్పిన్నర్ ఇన్ మయాంక్ మార్కండే. సో మంచి వెరైటీ బౌలింగ్ లైనప్ ఉంది ఎస్ఆర్హెచ్ కి. సో దట్ ఈస్ దేర్ కీ స్ట్రెంగ్త్. నెగిటివ్ చెప్పాలంటే డెఫినెట్లీ టీమ్ కాంబినేషన్ అనే చెప్పాలి, ఎందుకంటే ట్రావిస్ హెడ్ ని టీమ్ లో పెట్టాలంటే సో వీ హ్యావ్ టు టేక్ అవుట్ మయాంక్ అగర్వాల్, అండ్ వీ హ్యావ్ టు ప్లే విత్ ఓన్లీ 1 ఓవర్సీస్ బౌలర్. ఒకవేళ సెకండ్ ఓవర్సీస్ బౌలర్ గా మార్కో యాన్సన్ ని కానీ లేదంటే హసరంగాని కానీ టీంలోకి తీసుకోవాలంటే దే హ్యావ్ టు టేక్ ఏ హార్డ్ కాల్. ట్రావిస్ హెడ్ లో ఎయిడెన్ మార్క్రమ్ లో ఒకరిని తీసుకొని ఒకరిని టీం నుంచి పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది డిఫికల్ట్ డెసిషన్. సో కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఆన్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ స్పిన్ సెకండ్ ఆప్షన్ నేను చెప్పినట్టు వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కొంచెం డీసెంట్ స్పిన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కొంచెం వీక్ లింక్ అనే చెప్పాలి ఎస్ఆర్హెచ్ కి. సో ఇవన్నీ చూస్తే బోత్ టీమ్స్ ఆర్ వెరీ గుడ్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి టీమ్స్. బట్ ఓవరాల్ గా ఈ గ్రౌండ్ లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి, అండ్ గౌతమ్ గంభీర్ కూడా వచ్చాడు ఆల్రెడీ ఈ కోచ్ గా.
ఈ సీజన్లో కేకేఆర్కి. సో నాకు తెలిసి కేకేఆర్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారీ చేస్తూ తన హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ విన్ని రిజిస్టర్ చేస్తారు. సో మై ప్రిడిక్షన్ ఈజ్ కేకేఆర్ టు విన్ ఇన్ ఏ క్లోజ్ మ్యాచ్. క్లోజ్ మ్యాచ్ అని ఎందుకు అంటున్నానంటే ఎస్ఆర్హెచ్ మీరు చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో టీమ్. సో హోమ్ గ్రౌండ్ నాట్ హోమ్ గ్రౌండ్ కాదా అనేది అంతగా డిపెండ్ అవ్వదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి ప్లే ఆఫ్స్కి ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ 100% ఉన్నాయనే చెప్పాలి, ఇంత మంచి టీం ఉంది. సో కానీ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ మంచి హోమ్ గ్రౌండ్ రికార్డ్ ఉంది అండ్ వాళ్ళ స్పిన్నర్స్కి సూట్ అయ్యే గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ స్పిన్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి నా ప్రిడిక్షన్ ఈస్ కేకేఆర్ ఈజ్ విన్నింగ్ దిస్ మ్యాచ్ అండ్ ఇట్ విల్ బి ఏ క్లోజ్ మ్యాచ్ ఆల్సో అని నేను అనుకుంటున్నాను. సో మీ ప్రిడిక్షన్స్ ఏందో కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.